ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ ఊరట కలిగించే వార్త వచ్చింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ ఎరువుల కొరతపై ఆందోళన చెందుతున్న రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్రంలో అవసరానికి మించి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేయడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అంతేకాదు ఎరువుల డీలర్లకు కూడా మంత్రి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అసలు మంత్రి ఏం చెప్పారు, రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చారు, ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్ అసోసియేషన్ సభ్యులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, కంపెనీలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఎరువుల డీలర్లకు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. రైతులు యూరియా లేదా DAP కొనుగోలు చేసే సమయంలో వారికి అవసరం లేని ఇతర ఎరువులు లేదా ఉత్పత్తులను బలవంతంగా విక్రయించరాదని స్పష్టం చేశారు. రైతులపై ఒత్తిడి తెచ్చే అనవసర ఉత్పత్తులు అమ్మే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే అలాంటి వ్యవహారాలకు పాల్పడే కంపెనీలపై కూడా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన MRP ధరలకే ఎరువులను విక్రయించాలని, అధిక ధరలకు అమ్మేందుకు ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఎరువుల బస్తాపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, అవకతవకలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మరోవైపు రైతులకు అందుబాటులో ఉన్న డిజిటల్ సేవల్ని మరింత సులభతరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కౌలు రైతులు, స్మార్ట్ ఫోన్ లేని రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ విధానాలని అమలు చేయాలని సూచించారు. అలాగే OTP ఆలస్యం వంటి సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించాయి రైతులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో భూసారాన్ని కాపాడేందుకు పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు రైతులు నానో యూరియా వినియోగాన్ని పెంచాలని మంత్రి సూచించారు. సహజ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచాలని, రసాయన ఎరువులు అధికంగా వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.